సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు పాటలు కాకుండా ఒక రాగం గురించి పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చాను. అది దేశ్ రాగం. ఈ దేశ్ రాగం యొక్క స్వరూప స్వభావాలు, ఎలా పాడతారు, ఏ ఏ స్వరస్థానాలు ఉన్నాయి, అసలు స్వరస్థానం అంటే ఏంటి, వీటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. మామూలుగా మన మానవ గాత్రంలో సప్తస్వరాలు పలుకుతున్నప్పుడు మన పూర్వీకులు నిర్దేశించినటువంటి స్వరం యొక్క స్థానము, అంటే మన గళంలో ఆ స్వరాన్ని ఏ స్థానంలో పలికించాలో ముందే నిర్దేశించబడింది గనక అలాగే పలకగలిగితే వారికి తొందరగా స్వరజ్ఞానము అలవడుతుంది అని. అంటే సరి గ మ పద ని స సా ని ద ప మ గ రే స అని పాడినప్పుడు గురువు చెప్పిన వెంటనే ఆ స్వరస్థానాన్ని పట్టుకుని పాడటం అన్నది శిష్యుల యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులైతే స్వరజ్ఞానం వాళ్ళకు ఉంది అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళగలరని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ స్వరస్థానాలు ఎన్ని ఉన్నాయి, ఎలా పాడాలి అంటే మనకి 12 స్వరస్థానాలు ఉన్నాయి, 12 స్వరస్థానాలు ఉన్నాయి మొత్తం. మన గాత్రంలోనే ఆ 12 స్వరస్థానాలని మనం పలికించుకోవచ్చు. ఎలా పలికించాలి అంటే స ప స ప స. ఈ షడ్జమము, సా అంటే షడ్జమము, ప అంటే పంచమము, ఈ రెండు కూడా కదలని స్వరాలు, అంటే అచల స్వరాలు అంటారు. వాటిల్లో కదలికలు ఉండవు, ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. శృతి స్వరాలని కూడా అంటారు, ఆధార స్వరాలు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి షడ్జమం పంచమం తీసేస్తే మనకి సప్తస్వరాల్లో ఇంకా మిగిలినవి 5 స్వరాలు. రి గ మ ద ని అంటే రిషభము, గాంధారము, మధ్యమము, దైవతము, నిషాదము. ఈ 5 స్వరాలు కూడా ఒక్కొక్క స్వరము 2 స్థానాలలో పలికించాలన్నమాట. ఇప్పుడు రిషభం తీసుకున్నాం అనుకోండి, మొదటిది సరే అంటే షడ్జమానికి కొంచెం దగ్గరగా ఉండి ఎక్కువగా పాడుతూ స్వరాన్ని చాలా స్పష్టంగా పలకటం గొంతులో. సరే 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 రే సరే 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 స. ఇది ఒక రిషభం. ఇంకొక రిషభం సరే అంటే షడ్జమానికి ముందుకు వెళ్ళిపోయి కొంచెం దూరంగా రిషభానికి, గాంధారానికి దగ్గరగా వచ్చేటట్టుగా ఆ రిషభం పాడటం. సరే సరే సరే. ఇలా గొంతులో 2 రిషభాలు మనం పలికించవచ్చు. తర్వాత గాంధారం సరే గ గ మ గ మ సరే గ మ. ఇది అంతరగాంధారం. దీనికి తక్కువగా, ఇంకొంచెం తక్కువగా సరే సరే గ సరే గ మ, కొంచెం తక్కువగా. ఆ గాంధారానికి ఈ గాంధారం శుద్ధ గాంధారం, చతుశ్రుతి గాంధారము అంటారు. అలాగే మధ్యమం సరే గ మ మ ప మ ప మ ప మ గ మ ప ప మ గ మ ప మ గ మ గ రే సరే గ మ ప మ. ఇది శుద్ధ మధ్యమం. ఇది కాకుండా ఇంకొంచెం తీవ్ర మధ్యమం అంటారు, దాన్ని ప్రతి మధ్యమం అంటారు. అది ఇంకొంచెం ఎక్కువగా పాడాలి, పంచమానికి దగ్గరగా ఉంటుంది. సరే గ మ మ ప ద ప మ గ రే సరే గ మ ప, పంచమానికి దగ్గరగా. తర్వాత దైవతం సరే గ మ పద ద, ఒకటి పద కొట్టినట్టుగా పద, కొంచెం ఎక్కువగా పద, ఈ 2. నెక్స్ట్ నిషాదం పద ని స ని స
దీన్ని కైసిక నిషాదం అంటారు. పద ని స ని స ని స ని ని స షడ్జమానికి దగ్గరగా ఉన్నది. ఇది కాకల నిషాదం అంటారు. సా ని ద ప సా ని ద ప సా ని, ఇది కైసిక నిషాదం. షడ్జమానికి దగ్గరగా ఉండేది కాకల నిషాదం, కొంచెం దూరంగా ఉండేది కైసిక నిషాదం. ఇలా 12 స్వరస్థానాలు మన గొంతులో మనం పలికించగలిగితే మనకి సంగీత పరిజ్ఞానం అలవడుతుంది, అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఇవాళ మనం ఈ దేశరాగం గురించి మాట్లాడుకునేటప్పుడు దాని ఆరోహణ అవరోహణ, ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం. ఇది హిందుస్థానీ రాగమే, అంటే ఖమాస్ థాట్కి చెందినటువంటి రాగం ఇది. తెలుగు కర్ణాటక సంగీతంలో కూడా ఉన్నది. అది కూడా 28వ మేళకర్త హరికాంభోజిలో జన్యంగా చెప్తారు. అయితే ఇది భాషాంగ రాగము అంటారు. భాషాంగ రాగము అంటే అన్యస్వరంతో కూడినటువంటి ఒక రాగం. దేశరాగాన్ని భాషాంగ రాగం అంటారు. ఔడవ రాగము, ఔడవ సంపూర్ణ రాగము అని కూడా అంటారు. ఔడవం అంటే 5 స్వరాలే ఉండే రాగాన్ని ఔడవం అంటారు. ఇది సప్త స్వరాలు ఉన్నాయి దీనిలో, కానీ 5 ఏమో ఆరోహణలో ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నదేమో అవరోహణ. స రే మ ప ని స సరి మ ప ని స స ని ద ప మ గ రే మ గ రే నే స సరి మ ప ని స సా ని ద ప మ గ రే గ రే నే స. ఇలా నడుస్తుంది ఆరోహణ అవరోహణ. కనుక ఔడవ సంపూర్ణ రాగం. ఇక మధురమైన రాగం ఎంత హాయిగా ఉంటుందంటే ఆ పాట ఏదైనా ఆ రాగంలో పాడినా, రాగాన్ని ఆలపించినా ని సరి మా గ రే రే ని ద ప ద మ ప మ ప ని స స మ ప ని స రి రి ని స రి మా గ రే గ రే ని స రి స ని స రి స ని ద ప ద మ ప మ రే మ ప ని సా ని ద ప ద మ గ రే మా గ రే గ రే నే స. ఇది ఈ రాగాన్ని రాత్రిపూట మధ్యరాత్రి కానీ 11-12 గంటల వేళ ఈ టైంలో పాడుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అటువంటి మధురమైన దేశరాగం. ఇక ఇందులో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం దూరదర్శన్లో వేసేవారు కొన్ని పాటలు. మిలే సుర్ మేరా తుమ్హారా ఒకటి, బజే సర్గం. బజే సర్గం వచ్చి దేశరాగమే. బజే సర్గం हर तरफ से गूंज बनकर देश राग, बजे सरगम हर तरफ से गूंज बनकर देश राग. అది దేశరాగంలో ఉంది. ఇంకా మీకు పోల్చుకోవడానికి చెప్తున్నాను. ఇంకా మనం రోజు స్కూల్స్లో పాడేటటువంటి వందే మాతరం సరే మప 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 నిస నిస సరి
మగరే గరే స రే మ పని ద ప మా ప నిస నిస. ఇలా సాగుతుంది వందే మాతరం. తర్వాత যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, তবে একলা চলো একলা চলো একলা చలో ఎక్ల చలో రే. మోడీ గారికి కూడా చాలా ఇష్టమైన పాటట ఇది. మనకి చాలా వర్షన్స్ అందులో దొరుకుతాయి. రాగయుక్తంగా పాడినవి, స్వరంతో పాడినవి, తాళంతో పాడినవి ఈ పాటకి. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా పాటలు దేశరాగంలో చేశారు. అందులో ఫేమస్ అయినది ఇది కూడా. తర్వాత ఇక మనం సినిమా పాటల దగ్గరకు వస్తే ఇంత అద్భుతమైన రాగము, జారుగమకాన్ని చాలా బాగా ఇందులో చూపిస్తారు. దీనికి సమానమైన రాగం మనకి కేదారగౌడ రాగం మన దీనిలో కర్ణాటక సంగీతంలో. అందులో ఒక కీర్తన ఉంది త్యాగరాజ స్వామి వారిది. వేణుగానలోలుని గన వేయి కన్నులు కావలేన, వేణుగానలోలుని గన వేయి కన్నులు కావలేన, వేణుగాన. ఇది పల్లవి. తర్వాత సినిమా పాటలకు వచ్చేసరికి మనకి ముందు ఘంటసాల గారిని చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ దేశరాగాన్ని ఆయన బాగా ఉపయోగించుకున్నారు. ఒక 2 దేశు కేదారగౌళ కలిపి 3 పాటల దాకా ఉన్నాయి వారివి. అలిగిన వేళనే ఒకటి, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. అక్కడ అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూచి చిన్న ఆలాపన. అద్భుతంగా ఒక ఆవర్తనలో ఆవర్తనలో ఆవిడ దాన్ని సరిపెట్టేశారు. అటువంటి మహాతల్లి మరి ఘంటసాల గారు మహానుభావులు వారు మంచి పాటను అందులో మనకి చేసి వినిపించారు. తర్వాత 2 కుటుంబాల కథ చిత్రంలో వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే, సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే, సకల జగము సోలునులే, వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే. ఈ పాట కూడా దేశరాగమే. ఇంకొకటి మనకి కేదారగౌళ ఛాయలతో వస్తుంది. అది వచ్చి జయం మనదే సినిమాలో ఘంటసాల గారి సంగీతం. అది లీల గారు పాడిన పాట ఉంది. కలువల రాజా కథ వినరావా, కదిలే మదిలో రగిలే నిరాశ, కలువల రాజా కథ వినరావా. ఈ పాట వినండి ఎప్పుడైనా దొరికితే మీకు. అద్భుతమైన కేదారగౌళలో వారు దేశరాగానికి దగ్గరగా చేసినటువంటి ఈ పాట. తర్వాత అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే, మనసున మంగళవాద్యమాహ మ్రోగెలే. ఈ పాట
కృష్ణార్జున యుద్ధంలో. తర్వాత వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మ, చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ, ఇదొకటి మాయాబజార్లోది. తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కూరిమి వరముల కురియుమయ, ఇది ఈశ్వరలక్ష్మి గారు సుశీల గారు పాడారు, మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో. జగదేక వీరుని కథలో ఓ చెలి ఓహో సఖి ఓహో మదీయ మోహిని, ఓ చెలి ఓహో సఖి ఓహో మదీయ మోహిని, ఓ చెలి, ఇలా ఇలా కొన్ని దేశరాగాలు. అలాగే ఒక దేశభక్తి గీతం ఉంది, నా స్నేహితురాలు శిష్లా శారద గారని ఆవిడ రేడియో కోసం చేసినటువంటి పాట ఒకటి. పల్లవి ఒక చరణం గుర్తున్నది నాకు ఇప్పుడు, అది ఎప్పుడో విన్నాను 30 ఏళ్ల క్రితం. భారత బాల బాలికలం భావితరానికి ప్రతినిధులం, భారత బాల బాలికలం భావితరానికి ప్రతినిధులం, జాతిని మించిన జాతిని ముందుకు నడిపిన నేతల ఖ్యాతికి మేమే వారసులం, భారత బాల బాలికలం భావితరానికి ప్రతినిధులం, కులమత భేదం తెలియని మమతల కోవెలనే ఇలవెలయిస్తాం, చెలిమిని మించిన కలిమేలేదని జగతిని మేమే చాటేస్తాం, భారత బాల బాలికలం భావితరానికి ప్రతినిధులం. ఇది ఈరోజు ముచ్చట. మరొక రోజు మరొక ముచ్చటతో.